ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏంటి? ఆ పనులు చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. కొంతమంది వారికి ఉన్నటువంటి ఆచారం ప్రకారం లేక ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజున ఆ పని చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారండి. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని మనం చెప్తూ ఉంటారండి. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి. కొంతమందికి అవి తెలియక ఆ పనులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు సమస్యల వలన ఒకదానికి ఒకటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి. వీటన్నిటికీ కారణం మనం తెలియక చేసేటువంటి పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. శుక్రవారం రోజు మనకు తెలియకోకుండానే మనం చేసేటువంటి పనుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదివారం రోజు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చేయకూడదు. అలా చేయడం వలన మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటకెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం రోజు ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేక వేరే కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది. కబుక్కున క్లీన్ చేస్తూ ఉంటారండి. పొరపాటున కూడా శుక్రవారం రోజున బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి బయటకు వెళ్ళడం వలన దరిద్ర దేవత మీ ఇంటిలోనికి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక రకాల కష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే కొంతమంది శుక్రవారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మీ ఇంటిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయకండి. శుక్రవారం రోజున చేతికి ఉన్నటువంటి గాజులను తీయకండి. గాజులు కూడా పగలకోకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజున తీయడం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయండి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసేటువంటి వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ధన సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన శుక్రవారం రోజున మీ చేతికి ఉన్నటువంటి గాజులు తీయకోకుండా ఉండడం వల్ల మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. మహిళలు ముఖ్యంగా గాజులు ధరించేటప్పుడు ఎరుపు లేక పచ్చ రంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం కలుగుతుందండి. దీంతో మీరు ఆనందంగా ఉంటారు. అలానే శుక్రవారం రోజున పసుపు కుంకుమ డబ్బాలను కాళ్ళు చేయకూడదండి. కొన్నిసార్లు అవి మన చేతిలోంచి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున అలా జారిపోకుండా చూసుకోండి. ఆ విధంగా పసుపు కుంకుమ కింద పడిపోవడం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలండి. అందువలన పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తలు పాటించండి. పువ్వులను కొంతమంది పడేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేక దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజున తీయకూడదండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందువలన శుక్రవారం పువ్వులను విసిరివేయడం పాడేయడం వంటి పనులను అస్సలు చేయకండి. బుధవారం గురు శుక్రవారాలలో అమ్మవారికి లేక వినాయకుడిని పూజించిన వారు లేక ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజున పూజ చేసిన పటాన్ని కదపకూడదండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనుంచి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. అలానే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుంచి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజున ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకి పంపించడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని చెప్పి కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ విధంగా వెళ్ళకూడదని శాస్త్రాలు చెప్తున్నాయండి. శుక్రవారం లక్ష్మీప్రదమైనటువంటి రోజు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరం. అందువలన శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానం చేయకూడదండి. శుక్రవారం రోజు తల స్నానం చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం తల స్నానాన్ని చేయడం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం అనేది కలిగి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవడానికి కాదండి. అంటే శుక్రవారం రోజున ఇలాంటి పనులు అస్సలు చేయటం వలన మీ ఇంటిలో అభివృద్ధి సంపద అన్నీ లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయండి. ఈ విధంగా చేయడం వల్ల అనేక సమస్యలు అనేవి ఎదురైపోతూ ఉంటాయి. మామూలుగా మనకి వారాల్లో 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిపతి అనేటువంటి వారు ఉంటారు. గ్రహాల
గోచారరీత్యా ఉంటూ ఉంటాయి. అలానే శుక్రవారానికి శుక్రాధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోండి, లేదా ఇంట్లోనికి ఏమైనా తెచ్చుకోండి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకున్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి శుక్రవారం రోజు ఇంటిలో నుంచి ఏవైనా సరే బయటికి పడేసినా, ఎవరికైనా ఇచ్చినా, ఎవరేదైనా ఇచ్చినా అవి ఇంటిలోంచి ఎప్పుడు కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయండి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా, లేక ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని చెప్తున్నారండి పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువు ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఈ పనులు చేయకూడదండి. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులు అనుసరించి మంచి ఫలితాలు పొందటం వలన అది మనకు ఆచారంగా మారుతుంది. అలానే శుక్రవారం కూడా జుట్టుని కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం లాంటి పనులు అస్సలు చేయకండి. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజుల్లో అస్సలు చేయించుకోకూడదండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఇబ్బందులు అనేవి వస్తాయి. గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయడం వల్ల చెడు జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఎలాంటి పనులు చేయకండి. శుక్రవారం రోజు చేయాల్సి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజునే మనం ఇలాంటి పనులన్నీ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటాం. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతూ ఉంటారు. దీనివల్ల మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలానే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ, ఉన్న పాత చీపుర్లను బయట పడేయడం కానీ చేయకండి. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికి అప్పు ఇవ్వకండి. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు కానీ శుక్రవారం రోజు మీ ఇంటికి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలానే కొంతమంది ఇళ్లల్లో కానీ పని మనుషులు ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకొని డబ్బులు ఇస్తున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వచ్చండి. కానీ బొట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజు మాత్రం ఇవ్వకండి. అలానే శుక్రవారం రోజు పూలను పళ్ళను దానంగా ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందండి. శుక్రవారం పూట ఏదైనా సరే మీ ఇంటికి వచ్చినట్లయితే ఎవరైనా మీ ఇంటికి వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. అంటే శుక్రవారం రోజు పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వచ్చిందనుకోండి, వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. ఇది అందరికీ మనకు తెలిసిన విషయం. ఇలా ఇవ్వడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన దాంతో మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజున మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి సేవలు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. అంతేకాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి. అందువలన మీరు శుక్రవారం రోజున ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మానేయడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుందండి. దీనివల్ల మీకు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉంటారండి. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు కొన్ని పొరపాట్లను ముఖ్యంగా ఆడవారు చేయకూడదు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు చెబుతూ ఉన్నారండి. శుక్రవారం రోజు ఆడవారు బొట్టు పెట్టుకోవాలి. అందులో కుంకుమ బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. అసలు ఈరోజు బొట్టు లేకుండా స్త్రీలు అనేది భర్తకు కనిపించకూడదండి. ముఖ్యంగా భర్త బయటకు వెళ్ళే సమయంలో బొట్టు లేనటువంటి భార్య ఎదురు వస్తే ఆయన చేసేటువంటి పనులలో మంచి జరగదు. బట్టి స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగకండి. ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అలానే చాలామంది కూడా స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చింది అంటే దీపారాధన చేస్తూ ఉంటారు. అలా పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీదే పెట్టేస్తూ ఉంటారు. అలా నేల మీద పెట్టకూడదు. దీపాన్ని నేల మీద అస్సలు పెట్టకూడదండి. చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ముగ్గు మీద ఆకు పెట్టి ఆకులో కానీ ప్లేట్లో కానీ దీపం పెట్టాలి. అంటే మనం దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడతామో అనుకుంటున్నామో అక్కడ చక్కగా పద్మం ముగ్గు వేసి ఆ పద్మం ముగ్గు మీద
లేదా ఏదైనా ఇత్తడి ప్లేట్‌లో లేక స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదండి. ఏదైనా ఒక ప్లేటు పెట్టి, ఏదైనా ఒక ఆకును పెట్టి, ఆ ఆకు మీద లేక ఆ ప్లేట్‌లో దీపాన్ని ఉంచి, అప్పుడు మనం దీపాన్ని వెలిగించాలి. అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అప్పుడే మీరు చేసేటువంటి దీపారాధనకు పూర్తి ఫలితం లభిస్తుందండి. శుక్రవారం చీకటి పడ్డాక అంటే సూర్యాస్తమయం అయిన తరువాత మహిళలు జుట్టు విరబోసుకొని తిరగకండి. అలానే శుభ్రం చేసేటువంటి పనుల అన్నింటిని కూడా సూర్యాస్తమయం లోపే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే కావాలి అంటే ఆ తల్లికి నచ్చినటువంటి పనులు మాత్రమే చేయాలండి. మరీ ముఖ్యంగా శుక్రవారం పూట ఆడవారు చేసేటువంటి పనులు తప్పుల వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా సరే ఇంటికి వచ్చి పాలు, పెరుగు అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి. పాలు, పెరుగు అనేవి లక్ష్మీదేవికి ప్రతీకలు కాబట్టి పాలు, పెరుగుల్ని వేరే వారికి ఇవ్వడం వలన మీ ఇంట్లోని లక్ష్మీదేవి మీరే స్వయంగా బయటకు పంపించిన వారవుతారండి. ఇంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం నైట్ పడుకునే ముందు వంటగదిని, గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసుకుని పడుకోండి. ఈ విధంగా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. లక్ష్మీదేవి అలిగి ఇంటిలో నుంచి వెళ్ళిపోతుందండి. అలానే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేటువంటి వారు ఆడవారు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదండి. ఎందుకంటే ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అమ్మవారికి కోపం వస్తుంది. అదేవిధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో లేక ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకండి. సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. శుక్రవారంతో గోర్లు, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. అదేవిధంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంటిలోని బూజును కూడా దులపకండి. ఈ పనులు వేరే రోజున చేసుకోవాలి. శుక్రవారం పూట మాత్రం చేయకూడదు. ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు శుక్రవారం పూట ఎలాంటి పనులు చేయకోకుండా జాగ్రత్త పడండి. దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా వాటిల్లో ఏ ఒక్కటి తప్పు చేయకోకుండా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.